ఒకవైపు ఉక్రెయిన్ యుద్ధం, మరోవైపు రష్యాపై అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలు. ఇప్పటి వరకు ఈ పోరాటం ఎక్కువగా భూమి మీద ఆర్థిక వ్యవస్థలో కనిపించింది. కానీ ఇప్పుడు ఈ యుద్ధం మరో కొత్త ప్రాంతంలోకి వెళ్ళిపోయింది. అదే సముద్రం. రష్యా వాణిజ్య నౌకలను వెస్టర్న్ కంట్రీస్ అడ్డుకోవడం, వాటిని స్వాధీనం చేసుకోవడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్రంగా స్పందించారు. తమ నౌకలను పట్టుకుంటే రష్యా కూడా పాశ్చాత్య దేశాల వాణిజ్య నౌకలను పట్టుకుంటుందని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు, రష్యా నౌకను ఏ సముద్రంలో అడ్డుకున్నారో అదే ప్రాంతంలో ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం లేదని, అవసరమైతే పసిఫిక్ మహాసముద్రంతో పాటు ఎక్కడైనా కూడా స్పందించగలమని పుతిన్ తేల్చి చెప్పారు. అసలు పుతిన్ ఎందుకింత తీవ్రంగా స్పందించారు? పాశ్చాత్య దేశాలు రష్యా నౌకలను ఎందుకు టార్గెట్ చేస్తున్నాయి? షాడో ఫ్లీట్ అంటే ఏంటి? ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా రష్యా, వెస్టర్న్ కంట్రీస్ మధ్య జరుగుతున్న సముద్ర పోరాటం ఎక్కడ మొదలైందో తెలుసుకోవాలి. రెండు 2022లో రష్యా ఉక్రెయిన్పై పూర్తి స్థాయి యుద్ధం ప్రారంభించిన తర్వాత అమెరికా, యూరప్ దేశాలు రష్యాపై భారీ ఆంక్షలు విధించాయి. రష్యా చమురు అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం తగ్గించడం ఈ ఆంక్షల్లో ప్రధాన లక్ష్యం. ఎందుకంటే చమురు అనేది రష్యాకు అత్యంత ముఖ్యమైన ఆదాయ వనరు. ఈ ఆదాయం తగ్గితే రష్యా యుద్ధ ఖర్చులను కూడా తగ్గించాల్సి వస్తుందని అమెరికా, యూరప్ దేశాలు భావించాయి. అందుకే రష్యన్ ఆయిల్పై ప్రైస్ క్యాప్, షిప్పింగ్ రిస్ట్రిక్షన్స్, ఇన్సూరెన్స్ రిస్ట్రిక్షన్స్ లాంటి అనేక చర్యలు తీసుకున్నారు. కానీ రష్యా కూడా ఈ ఆంక్షలను తప్పించుకునేందుకు కొత్త మార్గాలను వెతుక్కుంది. అందులో ముఖ్యమైనది షాడో ఫ్లీట్. సింపుల్గా చెప్పాలంటే రష్యా చమురును అంతర్జాతీయ ఆంక్షలకు దొరకకుండా ఇతర దేశాలకు తరలించేందుకు ఉపయోగిస్తున్న చమురు ట్యాంకర్ల నెట్వర్క్నే షాడో ఫ్లీట్ అంటారు. ఈ నౌకల్లో చాలా వరకు ఓనర్షిప్, రిజిస్ట్రేషన్స్, ఫ్లాగ్ వంటి విషయాల్లో క్లిష్టమైన నిర్మాణాలు ఉంటాయి. కొన్ని నౌకలు వేరువేరు దేశాల ఫ్లాగ్స్తో ప్రయాణిస్తాయి. అందుకే వీటిని గుర్తించడం, అసలు యజమాని ఎవరో తెలుసుకోవడం, ఆంక్షలను ఉల్లంఘించారా లేదా అనేది నిర్ధారించడం చాలా కష్టంగా మారుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. షాడో ఫ్లీట్లో ఉన్న ప్రతి నౌకను రష్యా నేవీ నౌకగా భావించకూడదు. ఇవి ప్రధానంగా కమర్షియల్ ట్యాంకర్స్. అయితే వీటికి రష్యా చమురు రవాణాతో సంబంధం ఉందని, శాంక్షన్స్ను తప్పించుకునేందుకు ఉపయోగిస్తున్నారని అమెరికా, యూరప్ దేశాలు అనుమానిస్తున్నాయి. అందుకే ఈ నౌకలపై ఒత్తిడిని పెంచుతున్నాయి. ఈ చర్యలు కేవలం శాంక్షన్స్ లిస్టు వరకే పరిమితం కాలేదు. కొన్ని సందర్భాల్లో సస్పెక్టెడ్ షాడో ఫ్లీట్ వెజల్స్ను సముద్రంలోనే మానిటర్ చేయడం, ఆపడం, బోర్డ్ చేయడం వంటి చర్యలు కూడా మొదలయ్యాయి. ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్ వంటి దేశాలు రష్యా చమురు రవాణాతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న నౌకలపై చర్యలు తీసుకున్నాయి. యూరోపియన్ యూనియన్ కూడా షాడో ఫ్లీట్గా భావిస్తున్న వందలాది నౌకలపై శాంక్షన్స్ విధించింది. ఇదే రష్యాకు పెద్ద ఆగ్రహానికి కారణమైంది. రష్యా వాదన ఏంటంటే యూరోపియన్ దేశాలు ఆంక్షల పేరుతో తమ కమర్షియల్ షిప్పింగ్స్ను అడ్డుకుంటున్నాయని, నౌకలను స్వాధీనం చేసుకోవడం అంతర్జాతీయ సముద్ర చట్టాలకు విరుద్ధమని అంటుంది. పుతిన్ ఈ చర్యలను సముద్ర దోపిడీ అంటూ విమర్శించారు. తమ నౌకలను స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు కొనసాగితే రష్యా కూడా అదే తరహాలో సమాధానం ఇస్తుందని స్పష్టం చేశారు. ఇక్కడే పరిస్థితి మరింత సీరియస్గా మారింది. రష్యా ఇప్పుడు తన వాణిజ్య నౌకలను ప్రొటెక్షన్ పెంచుతుంది. అంటే చమురు లేదా ఇతర సరుకులు తీసుకెళ్లే నౌకల వెంట రష్యన్ నేవీకి చెందిన వార్షిప్స్ కూడా ప్రయాణించే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు యూరప్ దేశాలు సస్పెక్టెడ్ షాడో ఫ్లీట్ను మానిటర్ చేస్తుంటే, మరోవైపు రష్యా తన వాణిజ్య నౌకలను నావీతో ఎస్కాట్ చేయడం మొదలుపెట్టింది. పసిఫిక్ మహాసముద్రంలో నౌకాదళ విన్యాసాలు భాగంగా ఓ రష్యా యుద్ధ నౌకను పుతిన్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రష్యా వాణిజ్య నౌకలను స్వాధీనం చేసుకుంటే రష్యా కూడా అదే తరహాలో స్పందిస్తుందని హెచ్చరించారు. అది ఏ ప్రాంతంలోనైనా జరగొచ్చని వార్నింగ్ ఇచ్చారు. దీని అర్థం ఏంటంటే, ఉదాహరణకు యూరప్ ఒక రష్యాకు సంబంధించిన నౌకను అట్లాంటిక్ లేదా యూరోపియన్ వాటర్స్లో ఆపిందనుకుందాం. దానికి ప్రతీకారంగా రష్యా తప్పనిసరిగా అదే ప్రాంతంలో ఒక యూరోపియన్ నౌకను ఆపాల్సిన అవసరం లేదని పుతిన్ చెబుతున్నారు. అంటే పసిఫిక్ మహాసముద్రంలో కూడా యూరప్ దేశాల నౌకలపై చర్యలు తీసుకోవచ్చన్న సంకేతం ఇచ్చారు. ఇప్పుడు అసలు ప్రశ్న, రష్యా నిజంగా యూరప్ నౌకలను పట్టుకోగలదా?
సైనిక పరంగా చూస్తే రష్యాకు పెద్ద నేవీ ఉంది. పసిఫిక్ ఫ్లీట్ సహా అనేక నౌకాదళ బలగాలు ఉన్నాయి. ఒక కమర్షియల్ నౌకను మానిటర్ చేయడం, దాని దగ్గరకు వెళ్ళడం, అవసరమైతే బోర్డింగ్ ఆపరేషన్ చేయడం రష్యా నేవీకి సాధ్యమే. కానీ అసలు సమస్య మిలిటరీ క్యాపబిలిటీ కాదు, ఇంటర్నేషనల్ లా. దాని తర్వాత వచ్చే రాజకీయ పరిణామాలు. ఎందుకంటే ఒక దేశం మరో దేశానికి చెందిన కమర్షియల్ వెసల్స్ ను అంతర్జాతీయ జలాల్లో బలవంతంగా స్వాధీనం చేసుకుంటే అది చాలా తీవ్రమైన ఉల్లంఘనగా భావిస్తారు. కానీ యూరప్ దేశాలు తమ చర్యలను శాంక్షన్స్, ఎన్ఫోర్స్మెంట్, మారిటైమ్ లా ఆధారంగా సమర్థించుకుంటున్నాయి. రష్యా మాత్రం వాటిని అక్రమ స్వాధీనంగా, సముద్ర దోపిడీగా ఆరోపిస్తుంది. అంటే ఒక ఘటనను రష్యా ఒకే కోణంలో చూస్తుంటే యూరప్ మరో కోణంలో చూస్తుంది. మరోవైపు ఈ వ్యవహారం రష్యా ఉక్రెయిన్ వార్ పరిధిని కూడా దాటుతుంది. ఎందుకంటే ప్రపంచంలోని అనేక దేశాల కమర్షియల్ షిప్స్ అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటాయి. ఒక దేశం మరో దేశ నౌకలను ప్రతీకారం పేరుతో టార్గెట్ చేయడం సాధారణమైతే అది గ్లోబల్ షిప్పింగ్ సెక్యూరిటీపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆయిల్ ట్యాంకర్స్, కార్గో షిప్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, షిప్పింగ్ కంపెనీస్ అన్నీ దీనివల్ల ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. పుతిన్ ఇచ్చిన వార్నింగ్ మాటలకే పరిమితం అవుతుందా, లేక నిజంగానే రష్యా ఏదైనా యూరోపియన్ కమర్షియల్ వెసల్స్ ను టార్గెట్ చేస్తుందా? ఒకవేళ అలాంటి ఘటన జరిగితే యూరప్ దానికి ఎలా స్పందిస్తుంది? ఆ తర్వాత రష్యా ఇంకో చర్య తీసుకుంటుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక దేశం మరో దేశానికి చెందిన కమర్షియల్ వెసల్స్ ను అంతర్జాతీయ జలాల్లో బలవంతంగా స్వాధీనం చేసుకుంటే అది చాలా తీవ్రమైన ఉల్లంఘనగా భావిస్తారు. కానీ యూరప్ దేశాలు తమ చర్యలను శాంక్షన్స్, ఎన్ఫోర్స్మెంట్, మారిటైమ్ లా ఆధారంగా సమర్థించుకుంటున్నాయి. రష్యా మాత్రం వాటిని అక్రమ స్వాధీనంగా, సముద్ర దోపిడీగా ఆరోపిస్తుంది. అంటే ఒక ఘటనను రష్యా ఒకే కోణంలో చూస్తుంటే యూరప్ మరో కోణంలో చూస్తుంది. మరోవైపు ఈ వ్యవహారం రష్యా ఉక్రెయిన్ వార్ పరిధిని కూడా దాటుతుంది. ఎందుకంటే ప్రపంచంలోని అనేక దేశాల కమర్షియల్ షిప్స్ అంతర్జాతీయ సముద్ర మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటాయి. ఒక దేశం మరో దేశ నౌకలను ప్రతీకారం పేరుతో టార్గెట్ చేయడం సాధారణమైతే అది గ్లోబల్ షిప్పింగ్ సెక్యూరిటీపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఆయిల్ ట్యాంకర్స్, కార్గో షిప్స్, ఇన్సూరెన్స్ కంపెనీస్, షిప్పింగ్ కంపెనీస్ అన్నీ దీనివల్ల ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. అందుకే ఇప్పుడు అందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. పుతిన్ ఇచ్చిన వార్నింగ్ మాటలకే పరిమితం అవుతుందా, లేక నిజంగానే రష్యా ఏదైనా యూరోపియన్ కమర్షియల్ వెసల్స్ ను టార్గెట్ చేస్తుందా? ఒకవేళ అలాంటి ఘటన జరిగితే యూరప్ దానికి ఎలా స్పందిస్తుంది? ఆ తర్వాత రష్యా ఇంకో చర్య తీసుకుంటుందా అనే దానిపై ఆసక్తి నెలకొంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.